ఇండియాకి క్రిస్టియానిటీ బ్రిటిషర్స్ వల్ల వచ్చింది. అవునా, నిజమా? ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో యేసుక్రీస్తు చేతి గాయాలలో వ్రేలు పెట్టి చూస్తే గాని నమ్మను అని చెప్పిన తోమా గారు స్వయంగా 52 ADలో ఇండియాకి వచ్చారు. మలబార్ కోస్ట్ లో స్టార్ట్ అయ్యి తమిళనాడు వరకు గాస్పెల్ స్ప్రెడ్ చేశారు. 7.5 చర్చెస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అరౌండ్ 72 ADలో చెన్నైలో ఆయనని మర్డర్ చేశారు. తోమా గారి ద్వారా ఇండియన్స్ కి 52 ADలో గాస్పెల్ రీచ్ అయితే బ్రిటిషర్స్ కి అరౌండ్ 170 to 200 ADలో రీచ్ అయింది. అంటే మనకి రీచ్ అయిన ఆల్మోస్ట్ 100 years తర్వాత. మరి బ్రిటిషర్స్ ఫస్ట్ టైం ఇండియాకి ఎప్పుడు వచ్చారో తెలుసా? 16th centuryలో. సో బ్రిటిషర్స్ మన ఇండియాకి రాక 1500 years ముందే మన ఇండియన్స్ కి దేవుని సువార్త తెలుసు. అంతేకాదు, యేసుక్రీస్తు పుట్టక 500 సంవత్సరాల ముందే మన దేశం గురించి బైబిల్లోని ఎస్తేర్ గ్రంథంలో రాయబడింది. అండ్ ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు లిమిట్స్ లేకుండా మనల్ని, మన దేశాన్ని ప్రేమించారు. కానీ మనం మాత్రం తోమా గారి లాగా చూస్తే గాని నమ్మం అని స్టబర్న్ గా కూర్చున్నాం. బట్ మన ఫెయిత్ కూడా తోమా గారి ఫెయిత్ లాగా రీస్టోర్ అవును గాక. ఆమేన్.